ఈ మధ్యకాలంలో యువతలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయండి. అది ప్రేమ అనాలా? లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ అనాలా? ఇన్ఫాక్చుయేషన్ అంటే మోహం అనొచ్చు, కామం అనొచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. జెండర్ అట్రాక్షన్ ఒకటి. సరే, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు కదా సాఫ్ట్‌వేర్ రూపంలో. అది కూడా కాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకళ్ళని ఒకళ్ళు గుడ్డిగా నమ్మటం అండి. గుడ్డిగా నమ్మటం. భవిష్యత్తు మీద అవగాహన లేకపోవటం. చాలా కేసులు ఏం జరుగుతుందంటే, మేము చూస్తున్నాం కదా, పెద్దగా సంపాదన ఉండదండి. పెద్దగా సంపాదన ఉండదంటే ఎంతో కొంత ఉంటుంది. కానీ అవన్నీ కూడా నువ్వు తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటివన్నమాట ఆ ఉద్యోగాలు. ₹4 చేతిలో పెట్టేటప్పటికి అదే జీవితం అనుకుంటున్నది యువత. సరే, సాఫ్ట్‌వేర్ వాళ్ళ దగ్గరకు వస్తే పరిస్థితి వేరనుకోండి. కొంతకాలం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళ చేతుల్లో ఉంటాయి అనేదానికంటే ఎక్కువ భాగం కంపెనీ చేతుల్లో ఉంటాయి. వీళ్ళ ఎఫిషియన్సీని బట్టి కంపెనీలో ఉంచాలా, లేకపోతే బయటికి పంపించేయాలని జరుగుతూ ఉంటుంది కదా. పెళ్ళి చేసుకోవటం తప్పు కాదండి. ఆ మాటకు వస్తే ప్రేమించటం తప్పు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతున్నదంటే, చాలా చోట్ల ఇటు అమ్మాయి తరఫున కానీ అబ్బాయి తరఫున కానీ అసంతృప్తులు ఉంటాయి కదా, అవి మెల్లమెల్లగా పైకొచ్చేస్తున్నాయి. పైకొచ్చేసి ఈ పెళ్లి చేసుకున్న పిల్లల జీవితాలని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఛిద్రం చేస్తున్నాయి కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి మా వాడిని వల్ల వేసుకుంది అని అనుకుంటున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. అబ్బాయి తల్లిదండ్రులు కూడాను, అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటున్నారులేండి. అయితే ఇవి ఎప్పుడు వస్తున్నాయంటే, పెళ్ళయి జస్ట్ 6 నెలలు అయిందో 7 నెలలు అయిందో అప్పుడు మెల్లమెల్లగా పెద్దవాళ్ళ మెంటాలిటీస్ కూడాను బయటపడుతున్నాయి. ఇట్లా పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కూడాను ఉన్నందువల్ల ఏమవుతున్నదంటే, కోపతాపాలన్నీ కూడాను, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడాను ఫ్లేరప్ అయిపోతున్నాయి. ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. నేను ఒకటే మాట చెప్తానండి, మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారు కదా, భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నారు కదా. సరే, తల్లిదండ్రులకి చెప్పారా లేదా? పోనీ చెప్పే ఉండొచ్చు, నేను కాదంటలేదు. చెప్పినా చెప్పకపోయినా ఓ 3 ఏళ్ళు ఎవ్వరికీ కనపడకుండా, మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, 3 సంవత్సరాలు మీకు ఎవరికీ కనపడము, దయచేసి మాకు ఫోన్లు చేయొద్దు. ఫోన్లు కనుక చేస్తే మేము నెంబర్లు మార్చేస్తాము. ఈ 3 సంవత్సరాల్లో మేము ఒకళ్ళ మీద ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందన్న దాని మీద మాకు మేముగా ఓ పరీక్షలు పెట్టుకుంటాము. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం సంపాదిస్తున్నాం కదా. మమ్మల్ని మా నాన్న వదిలేయండి అని కనుక పిల్లలు అనగలిగి 3 సంవత్సరాలు నిశ్శబ్దంగా కనుక వెళ్ళిపోతే, తల్లిదండ్రులు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళ జీవితాల్లోకి ఓ 3 సంవత్సరాల పాటు ఇంటర్ఫీర్ కాకూడదండి. అయితే ఆ ధైర్యం మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లల్లో ఉందా? ఉండలేదు. ఎప్పుడైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంత ప్రశ్నార్థకమైన వాతావరణాన్ని, ఘర్షణ వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు, అప్పుడు తల్లిదండ్రులు దాన్ని అదనుగా తీసుకుంటున్నారు. అది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని సతాయించాడని అనుకుందామండి కాసేపు. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి ఒత్తాసు పలికేస్తున్నారు. అట్లాగే
అబ్బాయి తల్లిదండ్రులు కూడా. ఇక్కడ పెద్దవాళ్ళు ఇంటర్ఫియరెన్స్ వల్ల ఏమవుతున్నదంటే చిన్న విషయం కూడా చిలికి చిలికి గాలివాన అయిపోతున్నది. చాలా కుటుంబాలు అదే జరుగుతున్నది. నేనేమంటానంటే ఒక విధంగా అబ్బాయి అమ్మాయిలకి అట్లాగే అబ్బాయి అమ్మాయిల తల్లిదండ్రులకు కూడాను ఒక చిన్న సలహా ఇద్దామని నేను అనుకుంటున్నానండి. మీ పిల్లలు పెళ్లి చేసుకున్నారుగా, వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలిగా. మీ అందరికీ 50-55 వచ్చేసేగా, 60 రాలేదు, నిజమే. కాబట్టి నాన్న నువ్వు పెళ్లి చేసుకున్నావు సంతోషమే, లేకపోతే అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డావు పెళ్లి చేసుకున్నావు నిజమే. ఓ పని చేయండి. మీరంటే ఏమిటో మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ పోటీ ప్రపంచంలో మీ ఉద్యోగాలు ఉంటాయి, ఊడిపోతాయి. ఈ రోజున్న డబ్బులు రేపు ఉండకపోవచ్చు కదా. ఫ్యూచర్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. కాబట్టి ఒక పని చేయండి, మా జోలికి రావద్దు, మాకు ఏ సంగతి తెలియపరచొద్దు. ఓ 3 సంవత్సరాలు మీరు మీ జీవితాన్ని జీవించండి. మీరు వాదించుకుంటారో, ప్రేమించుకుంటారో, లేకపోతే సర్దుకుపోతారో, ఏదో ఒకటి చేసుకోండి. ఓ 3 సంవత్సరాలు మటుకు దయచేసి మీరు విడిగా ఉండండి. మాతో అసలు ఏ విధమైన కాంటాక్ట్ ఏర్పరచుకోవద్దు. ఈ 3 సంవత్సరాల తర్వాత ఏం చేస్తామంటే ఒక డేట్ పెడతాం. ఉదాహరణకి ఇవాళ క్రిస్టమస్ అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత వచ్చే క్రిస్టమస్ రోజున ఇటు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఒక చోట ఉంటాం. మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ టైంకి కరెక్ట్గా మీరు రావాలి. 24 రాత్రి వచ్చినా పర్వాలేదు, 25 వచ్చినా పర్వాలేదు, కానీ ఆ రోజుకు రండి. అంతవరకు దెర్ విల్ బి నో కమ్యూనికేషన్ ఎట్ ఆల్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ యాజ్ అ పేరెంట్స్, బిట్వీన్ అవర్ సోల్స్ అని తల్లిదండ్రులు చెప్పి చూడండి. వాళ్ళు ఎంతవరకు నిలబడతారో తెలిసిపోతుంది. ఇది తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన బాధ్యత. ఎందుకంటే 50-60 వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిదర్ యూ మస్ట్ బీ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ ఈవినింగ్ ఆఫ్ లైఫ్. మీవి పెరిగే వయస్సులు, తిరిగే ఓపికలు తప్ప ఈ జనరేషన్ గ్యాప్లో వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలకు పడవండి ఎట్టి పరిస్థితిలో కూడా. కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించడానికి కావలసిన ఒక వెసులుబాటుని, ఒక అవకాశాన్ని మీరు కల్పించండి. కోపతాపాలు ఏం తెచ్చుకోవద్దు. ఒక అభిప్రాయానికి కూడా రావద్దు. ఇక్కడ అమ్మాయి వల్ల వేసుకుందనో లేకపోతే అబ్బాయి మోసం చేశాడో అన్న ఫీలింగ్లు తల్లిదండ్రులకు వద్దు. అరే అయింది ఏదో అయిపోయింది, మ్యారేజ్ చేసేసుకున్నారు, లేదు మ్యారేజ్ చేసేసుకోండి. ఓకే, మా నోటీస్కి తెచ్చారు, మా గౌరవం ఇచ్చారు, సంతోషమే, మేము కాదంటలా. కాబట్టి బీ అవే ఫ్రమ్ అస్ ఫర్ 3 years. వీఆర్ ఫిక్సింగ్ ఎ డేట్. ఓకే, ఆ డేట్ని రండి. మేము చాలా బాగున్నాము, మేము ఉద్యోగంలో ఎదిగాము, మా అండర్స్టాండింగ్ కూడా ఎదిగింది. మొదట్లో చిరాకులు పరాకులు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఇక అటు తిరిగి పడుకున్నాము. కానీ ఇప్పుడు మేము ఇదిగో మాకు ఒక అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు అని చెప్పి మీరు రండి మా దగ్గరికి అని చెప్పేసి తల్లిదండ్రులు అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇంకా నేను కోర్టు మనిషిగా చెప్తున్నాను, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు, కావాలంటే బంధువులు కూడా కూర్చొని అగ్రిమెంట్ రాసేసుకోండి బాండ్ పేపర్ మీద. ప్రస్తుతానికి వాళ్ళ ప్రేమలో ఎంత వాస్తవం ఉంది, వాళ్ళ ప్రేమలో ఎంత బాధ్యత ఉంది, భవిష్యత్తు మీద వాళ్ళిద్దరికీ ఎంత అవగాహన ఉంది అన్నది మాకు తెలియదు. అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఏ విధమైన అభిప్రాయము లేకుండా వాళ్ళ మీద మేము ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాము. పిల్లలు కూడాను దీనికి ఓకే అంటున్నారు అని చెప్పేసి ఓ పద్ధతిగా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సరే లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్న రాసిన పిల్లల సంతకాలు కూడా తీసేసుకొని అవసరమైతే ఫోటోలు అతికించుకోండి, అమ్మాయితో కూడా అడ్రస్లు, ఆధార్ కార్డులు అన్నీ రాసేసుకొని వాళ్ళని హాయిగా పంపించేసేయండి. పంపించేస్తే ఏమవుతుందంటే ఈ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ కొన్ని ఉంటాయి పేరెంట్స్కి ఈ జనరేషన్ గ్యాప్లో.
వాటిని 3 ఏళ్ళు కొంత ఆపినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే రేపు జీవించవలసిన వాళ్ళు కదండీ! భవిష్యత్తు వాళ్ళది కదా! కాబట్టి ఈ పని చేయండి. మగపిల్లలు ముందుకొచ్చి మేము ప్రేమించుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. మేమంటే ఏమిటో ప్రూవ్ చేస్తామని మగపిల్లలే అన్నారనుకోండి ఇంక మరీ సంతోషం. కాబట్టి ఈ ఈ ఈ ప్రయోగానికి స్వాగతించండి అంతే. అందుకంటే నేనేం చెప్పట్లేదండి. ఒక ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయకూడదు ఆలోచించండి. మమకారాలు ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు, ఉంటాయి. ఇది ప్యూర్ లవ్వా లేకపోతే ట్రూ లవ్వా లేకపోతే ఇన్ఫాక్చుయేషనా అన్నది మీకు తెలవాలి అంటే ఈ 3 సంవత్సరాల గ్యాప్ తప్పదండి. ఈవెన్ అగ్రిమెంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటంలో ప్రామిసరీ నోట్లు రాసుకుంటారు కదా, కోర్టు పెట్టింది 3 years టైం అని, అవుటర్ లిమిట్ అనమాట. అట్లాగే వీళ్ళది అగ్రిమెంటా లేకపోతే రియల్ మ్యారేజా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని 3 years టైం పెట్టేసి ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వదిలేసేయండి. ఎందుకంటే దీనికి కారణం ఒకటేనండి, ఏ వయసులో తెలవకూడదో వాళ్ళకి ముందే తెలిసిపోతున్నాయి. 10th క్లాస్లోనే తెలిసిపోతున్నాయి. కాబట్టి కన్ఫ్యూషన్లో ఉంది యువత. ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు లవ్ అనుకుంటున్నది, బాధ్యతగా ఆలోచించట్లేదు. కాబట్టి ఈ మీడియా చేస్తున్న ధ్వంస రచనలో పిల్లలు పావులుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని మనసుని ఒగ్గబట్టుకొని అగ్ని పరీక్షకు గురి చేయండి. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఓకే, ఇంతేనండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. రెవల్యూషన్గా మాట్లాడానో మరి ఎలా మాట్లాడానో నాకు తెలియదు. ఎందుకంటే ప్రస్తుత వివాహ ప్రపంచం అతలాకుతలంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి మీ సొంత అభిప్రాయాల్ని ఈ కామెంట్ బాక్స్లో మెసేజ్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మీరు కూడా చూస్తున్నారు కదా. కాబట్టి నా ఈ ప్రతిపాదన ఎంతవరకు నిజం అనేది చెప్పాలి అంటే మీరే జడ్జెస్ అండి, అంతే. ఉంటానండి. లేదు కిరణ్ గారు కొత్త ప్రతిపాదన పెట్టారు, చాలా సంతోషం, మీతో మాట్లాడాలని ఉంది అని మీరు అనుకున్నారనుకోండి, హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏముంది. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI, మా ఇంటి పేరండి పోరూరి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.